జర్నలిస్టు మాధవరావుపై జరిగిన దాడిని తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. అధికార మత్తులో పార్టీల నాయకులు జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడింది. బుధవారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జర్నలిస్టు మాధవరావును టీడీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సాతర్ల మహేష్, జనరల్ సెక్రటరీ కల్లేడ నరేష్లు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వం అండగా నిలబడాలని, జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్ట్ మాధవరావుపై అమానుషంగా దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, లేని పక్షాన రాష్ట్రం స్తంభించేలా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. నా పేరు సల్వాజీ మాధవరావు. నా పైన మొన్న 18 తారీఖు నాడు కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి సోగాల తిరుపతి ఆయన బ్యాచ్ నా పైన ఒక దాడి చేసి నాకు గాయాలు చేయడం జరిగింది. నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారు. దీనికి కర్త కర్మక్రియ మా ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్లస్ ధర్మారం ఎస్ఐ సత్యనారాయణ. వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా నా పైన ఒక మర్డర్ అటెంప్ట్ చేయించారు. ఎందుకోసం అంటే నేను రీసెంట్గా నా ఛానల్ ద్వారా ఏం చేసినంటే, ధర్మారం మండలంలో సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని చెప్పేసి ఒక వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాలైనటువంటి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ ద్వారా నేను ప్రసారం చేయడం జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న, దీని ద్వారా మాకు ఎంపీ ఎలక్షన్స్లో దెబ్బ పడుతుంది, మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించినాడు లక్ష్మణ్ కుమార్. ఆయన అనుచరులు నా పైన దాడికి పాల్పడ్డారు. కానీ దీనికంటే ముందు ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. నన్ను ధర్మారం ఎస్ఐ పిలిపించి, నీ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి, నేను నిన్ను బైండ్ ఓవర్ చేస్తా అని చెప్పేసి బైండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను గట్టిగా వాదించి బైండ్ ఓవర్ చేయకుండా పెద్దల ద్వారా విషయం చేరవేసి నేను బైండ్ ఓవర్ అవ్వకుండా వచ్చిన. బైండ్ ఓవర్ అవ్వకుండా బయటకు వచ్చే సమయంలో నన్ను అన్న మాట ఏంటంటే, నీపైన దాడి జరిగితే నాకు సంబంధం లేదు, నిన్ను ఎవరైనా కొట్టినా చంపినా కూడా నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్ అనుచరులు నిన్ను కొడతారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త అని చెప్పేసి ఇండైరెక్ట్గా నాకు హింట్ ఇవ్వడం జరిగింది. సర్లే మనం మంచిగా చెప్తున్నాడేమో అని నేను అనుకున్నా. కానీ అది అతనేసిన ప్లాన్ అన్న విషయం నాకు ఆ తర్వాత, దాడి జరిగిన తర్వాత జరిగింది. ఎట్లా అంటే, నేను రక్త గాయాలతోటి పోలీస్ స్టేషన్కి పోతే అయిందా, నేను చెప్పినట్టు జరిగిందా, నేను చెప్తూనే ఉన్నా నీ మీద జరుగుద్ది, నేను పొద్దున బైండ్ ఓవర్ చేస్తా అంటే నువ్వు చేయనీయకుండా అది చేసినావు అని ఆ బైండ్ ఓవర్ పేపర్లు చూపించుకుంటా నన్ను ఎగతాళిగా మాట్లాడుకుంటా విచిత్రంగా చేసిండు. నేను నా పైన హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి నేను కేసు పెడితే వాళ్ళపైన 324 చిన్న ఫిట్ కేసులు పెట్టి వాళ్ళనేమో వదిలేసిండు. కానీ నా పైన SC ST అట్రాసిటీ కేసు బుక్ చేసి నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాడు తను. కేవలం రైతుల బాధలను సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ఫ్రీలాన్సర్గా నేను బయటకు చెప్పడం, ప్రసారం చేయడమే ఈ ప్రభుత్వానికి కండగింపుగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో మాధవ్ అనే వాడి గొంతు నొక్కడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ఎదుర్కొంటాం. నాకు నా తోటి జర్నలిస్టుల మద్దతు కూడా ఉంది. వారితో పాటు కలిసి నాకు న్యాయం జరిగేదాకా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.